ఈ జూలో పెరిగినటువంటి ఏనుగుని తీసుకెళ్ళి అడవిలో వదిలేశారనుకోండి చచ్చిపోతుంది తొందరగా. ఎందుకని? ఆహారం సంపాదించుకోవడం నాకు తెలియదు స్వార్థసిద్ధంగా. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అదొక సిస్టమ్ ఉంది, ఇదివరకటి నుంచి కూడా ఉంది, అమలు చేయలేదు. ఈ మధ్యన భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పులులు ఉన్నటువంటి దేశం కింద రికార్డ్ అయింది. ప్రపంచంలోనే హైయెస్ట్ అనమాట ఇండియాలో ఉన్నాయి. నరేంద్ర మోడీ ఈ టైగర్ జోన్ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారనమాట. ఆయనే టైగర్స్ దగ్గరికి వెళ్తుంటాడు. ఆయన పర్యావరణ విషయంలో చాలా పర్ఫెక్ట్గా అమలు చేయించేటటువంటి మనిషి. ఈయన కూడా నరేంద్ర మోడీ ఆశయాలతో నడిచేటటువంటి వ్యక్తి కాబట్టి టైగర్ అటవీల్లో ఉన్నటువంటి ఇలాంటి వాటిని తొలగించడానికి అటవీ శాఖ తీసుకునే నిర్ణయానికి అడ్డుపడాల. అందులో భాగంగా ఈయనకి చెప్పుండకపోవచ్చు కాశీనాయన క్షేత్రానికి సంబంధించి. కానీ తెలివైనోడైతే వెంటనే కాశీనాయన క్షేత్రం ఇట్లా కూల్చారని నాకు తెలిసింది, నేను సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడేవాడిని, దొక్కా సీతమ్మ చనిపోయినా వాళ్ళ కుటుంబం నుంచి ఇప్పుడైతే ఏమి లేకపోయినా సరే ఆమె పేరు కోసం నేను తాపత్రయపడ్డాండి. అట్లాంటి ఈ తరంలో మన కళ్ళు ఎదురుగున్న కాశీనాయన అంతమందికి భోజనం పెట్టినప్పుడు, ఆయన పేరు అందులో రాయలసీమ వాసి అయినప్పుడు అందరూ దండం పెట్టేటటువంటి అట్లాంటి వ్యక్తికి అన్యాయం జరగడం కరెక్ట్ కాదు. కాబట్టి అంతవరకు నేను ఏర్పాటు చేస్తాను అని ఆయన చెప్పుంటే ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడుగాను ఉండేవాడు. తప్పు చేసినటువంటి అధికారులకు సంబంధించి తప్పుగాను అనిపించేది, అది తప్పు అన్నట్టు. నాకు తెలియలేదు మామూలుగా